క్రీస్తునాథుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, మార్కు శుభవార్త 12వ అధ్యాయము 34వ వచనం చెబుతూ ఉన్నది. చక్కగా సమాధానమిచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు, దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అనెను. ఒక చక్కని మాట యేసు ప్రభు పలుకుతూ ఉన్నాడు, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు. ఈ మాట ప్రభు చెప్పిన ఈ మాట ఎవరితో చెబుతూ ఉన్నాడు? మొదటగా మనం ఆలోచన చేయాలి. ఒక ధర్మశాస్త్ర బోధకునితో. ప్రియులకు సహోదరులారా, ఒక ధర్మశాస్త్ర బోధకునితో ఇంత చక్కటి మాట చెప్పటము బహుశా ఇదే మొదటిసారి అని మనం అనుకోవాలి. ఎందుకంటే ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు అనేక సార్లు క్రీస్తుకు విరుద్ధంగా, క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడడము, గొణగడము, ప్రవర్తించటము చేసేవారు. అందుకని అనేక సార్లు ప్రభువు ఈ పెద్దలను బట్టి మీకు అనర్థము అని చెప్పారు. మళ్ళా ఇంకొకసారి మనం చూస్తే మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 20వ వచనంలో చెబుతూ ఉన్నాం. ఏమని? ఇదిగో ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యుల కంటే మీరు నీతిమంతులుగా జీవిస్తే తప్ప పరలోక రాజ్యం చేరరని చెప్పాడు ప్రభు. వాళ్ళకంటే గొప్పగా జీవిస్తే కానీ మీరు పరలోక రాజ్యం చేరరు అని చెప్తున్నాడు. మరొకసారి ఇదిగో ఈ సుంకరులు, పాపులు ఈ ధర్మశాస్త్ర బోధకుల కంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని ప్రభు చెబుతున్నాడు. మరి ఇలా చెప్పేటువంటి ప్రభువు ఈ ధర్మశాస్త్ర బోధకుల కంటే మిగిలిన వాళ్ళే ముందు దేవుని రాజ్యానికి వెళ్తారని చెప్పిన ప్రభువు ఇప్పుడు ఇక్కడేం చెప్తున్నాడు? ఒక ధర్మశాస్త్ర బోధకునితో చెబుతున్నాడు, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు అని. ఈ మాట ప్రభువు చెప్పడము కాస్త విడ్డూరంగా అనిపిస్తుంది నిజానికి. ఆ మాట ప్రభువు చెప్పడం వల్ల అది ఒక భాగ్యం అవుతుంది. దేవుని రాజ్యమునకు దూరముగా లేకపోవడం అంటే దేవుని రాజ్యమునకు దగ్గరి వారమై బ్రతకగలిగేటువంటి జీవితాన్ని ప్రభు ఇక్కడ ఒక భాగ్య రూపంలో మనకు చెబుతున్నాడు. మరి ఎప్పుడూ కూడా వారిని తిరస్కరించేటువంటి ఒక ధర్మశాస్త్ర బోధకునితో ఈ మాట అంటున్నాడు. అది చాలా అరుదుగా జరిగేది, కానీ ఇక్కడ అతనికి ఈ యొక్క భాగ్యాన్ని ప్రభువు ప్రస్తావిస్తూ ఉన్నాడు. మరి ప్రియులకు సహోదరులారా, ఎందుకు ఆ ధర్మశాస్త్ర బోధకునితో ప్రభువు ఇంత చక్కటి మాట అనాల్సి వచ్చింది? ఎందుకు ఇంత చక్కటి మాట అనాల్సి వచ్చింది? ధర్మశాస్త్ర బోధకుడు ఏం చెబుతూ ఉన్నాడు? ఇదిగో ప్రభువు ఈ ఉత్తమ ఆజ్ఞలు, దైవ ప్రేమ, సోదర ప్రేమ అనే ఉత్తమ ఆజ్ఞల గురించి ప్రభు ప్రస్తావించినప్పుడు ఈ ధర్మశాస్త్ర బోధకుడు అంటూ ఉన్నాడు, బోధకుడా నీవు యథార్థం చెప్పావు. దేవుని ప్రేమ, సోదర ప్రేమ రెండు జరిగి తీరాలా. మనము అర్పించేటువంటి సమస్త బలుల కంటే, హోమముల కంటే ఘనమైనవి ఈ ఆజ్ఞల యొక్క అనుసరణ. అతడు ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, సమస్త బలుల కంటే, హోమముల కంటే ఇవే ఘనమైనది ఈ ఆజ్ఞలు పాటించడం అని చెప్పాడు, ప్రభువు ఆ మాటతో తృప్తి చెందుతున్నాడు. ఇంత చక్కటి మాట వేరే ఏ ధర్మశాస్త్ర బోధకుడు, పరిసయ్యుడు ప్రభు దగ్గర ప్రస్తావించలేదు. ఇదే మొదటిసారి ఒక ధర్మశాస్త్ర బోధకుడు నీతిని నీతియుక్తంగా ఒప్పుకోవడం. అందుకనే ప్రభు ఏ ధర్మశాస్త్ర బోధకునితో కూడా చెప్పలేనటువంటి మాట ఈ ధర్మశాస్త్ర బోధకునికి చెబుతూ ఉన్నాడు, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు. ఇక్కడ గమనించాలి, దేవుడు అనుగ్రహించేటువంటి ఆజ్ఞలు ఉన్నాయి, మరి అదేవిధంగా బలులు ఉన్నాయి. దేవుని ఆజ్ఞలు దేవుడిచ్చినవే, అది దైవ నిర్ణయమే. మరి ఆ యొక్క బైబిల్లో మనం చదివేటువంటి అనేక రకాల బలులు ఎవరిచ్చారు? బలులు అవి కూడా దేవుడిచ్చినవే, అవి కూడా దేవుడు ఏర్పాటు చేసినవే దేవుని యొక్క చిత్తం ప్రకారంగా. మరి అటు బలులు ఏర్పాటు చేసింది దేవుడే, ఇటు ఆజ్ఞలు ఏర్పాటు చేసింది దేవుడే. మరి రెండింటిలో ఏది ప్రధానము అనేటువంటి ఆలోచన మనం చేస్తే బలులు ముఖ్యమైనవే. వాటి యొక్క ప్రాముఖ్యత ఎక్కడ ప్రభు తీసివేయడం. ఎందుకు అంటే యేసు ప్రభువే తన ప్రాణమును ఒక బలిగా ఇవ్వడానికి వచ్చాడు. తను కూడా ఒక బలి గావింపబడడానికే వచ్చాడు. కాబట్టి బలి ఇచ్చేటువంటి అర్పణ గురించి ఏమాత్రం ప్రభు విలువ తగ్గించటం లేదు. కానీ ఈ బలి జరగడము కంటే, దేవునికి బలులు అర్పించడము కంటే ముందు దేవుని ఆజ్ఞల అనుసరణ జరగాలని తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని ఆజ్ఞల అనుసరణ ఇక్కడ జరగాలి. బలులు, ఆజ్ఞలు రెండింటిలో ఏది మొదట వచ్చింది?
దేవుని ఆజ్ఞలంటే కేవలం 10 ఆజ్ఞలని మాత్రమే కాకుండా దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞ మొట్టమొదటి నుంచి మనం ఆలోచన చేస్తే దేవుడు మొట్టమొదటగా మానవునికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏది? మనిషి కట్టుబడి ఉండాల్సిన ఆజ్ఞ ఆదాము ఏవలకి ఇచ్చాడు. ఏమని? ఆ పండును మీరు తినవద్దు అని. దేవుడు మొట్టమొదటి షరతు, కండిషన్, ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అదే మాట పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడినటువంటి సృష్టి ఆరంభమున ఆజ్ఞ ఇవ్వబడిన మాట. ఒక విధేయతకు పరీక్షగా ఆ యొక్క ఆజ్ఞ అనేది ఇవ్వడం జరుగుతూ ఉన్నది ప్రియులకు సహోదరులారా. మరి ఎప్పుడైతే అతడు ఆ ఆజ్ఞ ఇవ్వడం జరిగిందో అది మొట్టమొదటగా ఆజ్ఞ వస్తుంది. ఆ తర్వాత చరిత్రలోనే బలులు ప్రారంభమవుతాయి. అదేవిధంగా మనం ఆలోచన చేస్తే అబ్రాహాం జీవితంలో కూడా అతడు ఏం చేయాలి అనేది మొదట దేవుడు ఒక ఆజ్ఞ రూపంలో ఇచ్చేవాడు. పలానది నువ్వు నెరవేర్చాలి, ఇదిగో నీ కుమారుని ఆ కొండ మీద బలిగా చేయమని దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అబ్రహాము ఆజ్ఞకు కట్టుబడి తన కుమారుని బలి చేయడానికి తీసుకుపోయాడు. అక్కడ అతడు ఆజ్ఞను పాటించాడని దేవుడికి ఎప్పుడైతే నిరూపితమైందో తర్వాత ఒక గొర్రె పిల్లను బలిగా చేయమని అక్కడ పొదల్లో ఉండేటువంటి ఒక గొర్రె పిల్లను దేవుడు చూపిస్తాడు. ఆ విధంగా ఆలోచన చేస్తే ఆజ్ఞలు అనేవి ముందు స్థానంలో ఉన్నాయి. తరువాత బలులు అనేవి తర్వాత దానికి జోడించడం జరుగుతూ ఉన్నదని మనం తెలుసుకోవాలి. కాబట్టి మొట్టమొదటగా ఆజ్ఞలను పాటించటం అనేది మన జీవితాల్లో జరగాలి. దేవుడు మనకు అన్ని ఆజ్ఞల సంపూర్ణం మనం ఆలోచన చేస్తే 10 ఆజ్ఞల రూపంలో మనకి ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలను సంగ్రహించి బాగా వాటి యొక్క అర్థములన్నీ బయటకు తీస్తే 2 ఆజ్ఞల్లో మనం చెబుతూ ఉన్నాం. వాటినే ప్రభు ఇప్పుడు చెబుతూ ఉన్నాడు. ఒకటి దైవ ప్రేమని, సోదర ప్రేమని 2 ఆజ్ఞలుగా మనకు అందచేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈ దైవ ప్రేమ, సోదర ప్రేమ ఈ రెండింటిలో ఏది గొప్పది, ఏది తక్కువ అనేటువంటి ఆలోచన కూడా మనకు అప్పుడప్పుడు రాకపోలేదు. ప్రియులకు సహోదరులారా, వీనిలో ఇది గొప్ప, ఇది తక్కువ అని చెప్పడానికి లేదు. ఎందుకు అంటే ఇవి ప్రేమ అనేటువంటి ఒక కాయిన్కి ఉండేటువంటి 2 ప్రక్కలు. ఒక కాయిన్కి బొమ్మ బొరుసు ఎలా ఉంటుందో అదే విధముగా ప్రేమ అనేటువంటి ఒక గుణానికి దైవ ప్రేమ, సోదర ప్రేమ అనేది 2 ప్రక్కలు అంతే. కాబట్టి ఇవి 2 ఒకదానినొకటి ప్రభావితం చేస్తాయి, ఒకదానినొకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఒకటి ఉందా అంటే ఇంకోటి ఉండి తీరాల, ఒకటి లేదు అంటే ఇంకొకటి కూడా లేనట్టే. ఇంత చక్కగా మనకు తెలియచేయడం జరుగుతూ ఉన్నది. అందుకే ఒక బండికి ఉండేటువంటి 2 చక్రాలు ఈ దైవ ప్రేమ, సోదర ప్రేమ. మన జీవితాల్లో ఏది కుంటుపడినా మన జీవిత బండి కుంటుపడుతుందని మనం తెలుసుకోవాలి ప్రియులకు సహోదరులారా. అందుకే ఈ రెండింటి ప్రాముఖ్యత అలా ఉంది కాబట్టి మనకు సిలువ ఆకారం కూడా అదే రూపంలో ఉంటుంది. సిలువను మీరు చూడండి, నిలువు కమ్మి, అడ్డకమ్మి 2 ఉంటాయి. ప్రభువు ఈ 2 నిలువు కమ్మి, అడ్డకమ్మి అనేటువంటి 2 దిమ్మెల పైన తను ప్రాణాన్ని త్యాగం చేస్తూ ఉన్నాడు. ఆ నిలువు కమ్మి పరలోకమును భూలోకమును కనెక్ట్ చేసేటువంటి ఒక నిలువు కమ్మిగా ఉంది. అందుకే అది దైవ ప్రేమకు చిహ్నంగా ఉంది. అడ్డకమ్మి ఈ అడ్డముగా ఉంటుంది కాబట్టి మనల్ని మన తోడి వ్యక్తితో కనెక్ట్ చేస్తుంది. మనతో పాటుగా ఉండేటువంటి సహోదరులు కూడా కలిసి ఉండాలా, ప్రేమామయులై ఉండాలా అని మనకు తెలియచేయడం జరుగుతుంది. అందుకనే మనం చేసేటువంటి ఏ పాపమైనా కానీ దైవ ప్రేమకు, సోదర ప్రేమకు రెండింటికి వ్యతిరేకంగా ఉంటుంది, రెండింటికి విరుద్ధంగా ఉంటుంది ఏ పాపమైనా. అందుకే ఈ రెండింటి ప్రేమల యొక్క సఖ్యత కలగాలి. అందుకే ప్రభువు సిలువ మీద అటు ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడాల్సి వచ్చింది. అలా వ్రేలాడుతూ ఇదిగో దైవ ప్రేమను అదే విధముగా సోదర ప్రేమను రెండింటిని కలగలిపి బంధించేటువంటి ఒక శక్తి క్రీస్తు యొక్క తనువుగా ఉంటుంది. ఈ 2 ప్రేమలను కలగలిపి అతడు తన ప్రాణాన్ని అక్కడ చిందిస్తున్నాడు. ఆ రెండింటిని కూడా వ్యతిరేకంగా చేసిన ప్రతి పాపాన్ని ప్రభువు ఆ యొక్క శిలువ యాగంలో శుద్ధి చేస్తూ ఉన్నాడు, బాగు చేస్తూ ఉన్నాడు. మరి ఈ 2 ప్రేమల అవసరత ఏమై ఉందో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ప్రియులకు సహోదరులారా.